ఊటీలో బోటింగ్ చాలా సరదాగా ఉంది. అసలు చుట్టూ ఆ అట్మాస్ఫియర్ కానీ, కాకపోతే వాన 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 ఇప్పుడు కూడా చూడండి, మీకు ఇందులో వాన కనిపిస్తూనే ఉంటుంది, చినుకులు పడుతూనే ఉన్నాయి. అసలు వెళ్ళిన దగ్గర నుంచి వచ్చిన దాకా కూడా వర్షం అయితే అసలు ఆపలేదు. ఒకవేళ ఎండ వచ్చినా దాన్ని నమ్మడానికి లేదు. ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. అమ్మయ్య ఎండ వచ్చింది అనుకుని ఊపిరి పీల్చుకునే లోపే వెళ్ళిపోతుంది ఎండ. వానే వాన, ఆ నీళ్ళలో ఆ బోటింగు, చలి విపరీతంగా ఉన్నా కూడా చాలా సరదాగా ఉందన్నమాట. అది మనమే నడుపుకుంటూ వెళ్ళాలి బోటింగు. వాళ్ళు నడిపేవి ఉన్నాయి, అందులో ఎక్కువ మెంబర్స్ని ఎక్కించుకుంటారనమాట. అయితే మనమే నడుపుకుంటామంటే మనకి ఇస్తారనమాట. 2 మెంబర్స్, 3 మెంబర్స్, 4 మెంబర్స్, అలా ఎంతమంది కెపాసిటీ కావాలనుకుంటే ఆ బోట్ తీసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా సరదాగా గడిచిపోయి అక్కడ ఉన్న రోజులు కూడా. ఈ బోటింగ్ అయితే అసలు ఇంకా చాలా బాగుంది. అంటే అంతకుముందు చేసాంలే, కానీ ఇక్కడ అక్కడ వెళ్ళినప్పుడు ఇదొక రకమైన ఈ అట్మాస్ఫియరు. వర్షంలో మామూలుగా మనం కావాలని అయితే వెళ్ళం కదా. ఇంకా ఊటీ వెళ్ళాం కనుక తప్పదు, ఇంకా వర్షమైనా వానైనా మన పళ్ళు మనం చూసుకుని వచ్చేయాలి కనుక ఎక్కాల్సి వచ్చింది. కానీ ఇక్కడైతే కావాలని వానలో వెళ్ళం కదా. ఆ వానలో బోటింగ్ అదేమో ఎటేటో వెళ్ళిపోతూ ఉంటుంది, దేని గుద్దేస్తుందో తెలియదు. 2 బోట్స్ ఒకసారి ఢీ కొట్టుకోబోయాయి కూడా లాస్ట్లో. మా వెనకాల ఒక పిట్ట ఒకటి అసలు మాతో పాటే ఈదుకుంటూ వచ్చేస్తుంది. చాలా సరదాగా అనిపించింది. ఉన్నంతసేపు కూడా చాలా ఎంజాయ్మెంట్ ఉంది దాంట్లో. అందుకే టూర్లు తిరుగుతూ ఉండాలి అంటారు. ఎక్కువ నేను టూర్లకు వెళ్ళను కనుక నేనంత ఎగ్జైట్మెంట్గా ప్రతి వీడియో విడివిడిగా తీసి పెట్టానన్నమాట. సో బ్యూటిఫుల్ లొకేషన్స్. అసలు చుట్టూ చెట్లు, చల్లటి గాలి, చినుకులు.